ఎవరిదంతా చేస్తుంది? చీకట్లో కలిసిపోయి మనిషికి కనిపించకుండా బెదిరించడం కాదు. ధైర్యం ఉంటే నా ముందుకు రా. మాట్లాడు. ఎవరు నువ్వు? నీ చావుని నీ ఇంటి ముందు నీ కోసం పడిగాపులు కాస్తున్నా నీ మృత్యుని నిన్ను బ్రతకనివ్వను. నీ కడుపులో బిడ్డని ప్రపంచంలోనికి రానివ్వను. శ్రీవల్లి, ఏమైంది శ్రీవల్లి? చీకట్లో ఇక్కడేం చేస్తున్నావు? చెప్పు శ్రీవల్లి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏమీ తెలుస్తలేదండి. ఎవరో తరుముతున్నట్టు, మీదకెవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇడికొచ్చిన దగ్గర నుంచి వాతావరణం ఏం బాలేదు. ఏందేందో జరుగుతుంది. అది నిజమా భ్రమో తెలుస్తలేదు. నాకే అనుకుంటే శ్రీవల్లి కూడా అలాగే అనిపిస్తుందా? ఇదెవరైనా కావాలని చేస్తున్నారా, లేక ఇంకేమైనా జరుగుతుందా? ఇది ఈజీగా వదిలేయాల్సిన విషయం కాదు. ఏం కాదులే, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద. భయపడ్డారు, భయపడ్డారు, భయపెట్టేస్తా. చావు కళ్ళ ముందు కనిపించేలా భయపెట్టిస్తా. చివరికి చావు గుప్పెట్లో నలిపేస్తా. మావి గారు, పాలు. శ్రీవల్లి, అమ్మ ఎక్కడా కనిపించట్లేదు? ఏమోనండి, వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాకపోవడం ఏంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సరే, నేను వెళ్ళి చూసి వస్తాను. ఏంటన్నా, ఎక్కడికో బయలుదేరినట్టున్నా? నీకోసమే అమ్మా. నేనెక్కడికి వెళ్తాను? మీకోసమే బయటికి వెళ్ళాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకత్తమ్మా? ఎందుకంటే పెళ్లి రోజు కదా, అందుకే. ఇప్పుడు ఈ పెళ్లి రోజులు అవన్నీ అవసరమా అమ్మా? పొలం పనులకి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఈ బట్టలకి డబ్బులు ఎక్కడివి? సమస్యలు ఎప్పుడూ ఉంటాయి నాన్న.
సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే పెళ్లి రోజుని జరుపుకోకపోతే ఎలా? ఒక సంవత్సరం జరుపుకోకపోతే ఏమైతుంది? చేతిలో డబ్బులు లేకుండా ఇప్పటికి ఖరీదైన బట్టలకి డబ్బులు ఏడు నుంచి వచ్చినాయి? డబ్బుల గురించి మీకెందుకు? బట్టలు నచ్చాయా? డబ్బుల గురించి ఎంత ఇబ్బంది పడుతున్నామో గది మాకు తెలుసు కదా అత్తమ్మ. దాని గురించి వదిలే అమ్మా. అత్తమ్మా, మీ చేతి గాజులు ఎక్కడా? అవే ఇంట్లో ఉన్నాయమ్మా. మీ చేతి నుంచి ఎప్పుడు తీయరు కదా, అసవంటప్పుడు ఇంట్లో ఎందుకుంటాయి? నిజం చెప్పమ్మా, చేతి గాజులు ఏమయ్యాయి? ఇంట్లో ఉన్నాయిలే నాన్నా. చేతికుండే గాజు ఇంట్లో ఎక్కడుంటుంది? నిజం చెప్పు దేవకి. అయ్యగారు, చిన్నయ్య గారు పెళ్లి రోజని అమ్మగారు చేతిగాజులమ్మి ఇవన్నీ తీసుకొచ్చారు. మా పెళ్లి రోజు కోసం మీ చేతి గాజులు అమ్ముడేందత్తమ్మా? ఈ ఇంట్లోకొచ్చాక మీ మొదటి పెళ్లి రోజు ఉన్నంతలో ఘనంగా జరిపించాలని నా ఆశ. ఆ గాజులంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటిది గాజులు అమ్మేశావా? వయసులో ఉన్నప్పుడు మన ఇష్టాలు మన పిల్లల సంతోషం కోసం వదులుకోవడంలో తప్పే ఉందండి. ఈ ఇంటి వారసుడి కోసం రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నా. ముత్యాలు, వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకురా. అలాగే అమ్మా. ముత్యాలు, బయట పారేసి. చూడరా, మీ అమ్మకి మీరంటే ఎంత ప్రేమో. మీ మీద ప్రేమ కోసం తనకిష్టమైన గాజులు కూడా అమ్మేసింది. సర్లేండి, బిడ్డల కోసం ఉపయోగపడని బంగారం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మీరు వెళ్ళండి. ఆ.
ఏమైంది అలా అరిచావు? ఉయ్యాల ఉయ్యాల ముఖం మీదకి వచ్చిందయ్యా. ఉయ్యాల మొహం మీదకి రావడం ఏంటి? వచ్చిందయ్యా. నీ మొహం ఏదో చూసి భ్రమపడినట్టున్నా. పదా లోపలికి. మీరా? నేను మస్తు భయపడినా. ఎందుకు అంత భయం? సడన్ గా అట్లా చేస్తే భయమేదా? ఏదో సరదాగా ఆట పట్టిద్దామని. సర్లేదేంరి. ఆ చీర ఎట్లుంది? చాలా బాగుంది. నువ్వు కట్టుకున్నావు కాబట్టి మరింత బాగుంది. ఈ రోజు నాకు అత్తయ్య ప్రేమ కనిపిస్తుందండి. నేను కోరుకుంది గిదే కదా. నీకు అప్పుడే చెప్పాను, ఏ రోజుకైనా అమ్మ నిన్ను అర్థం చేసుకుని దగ్గర తీసుకుంటుంది అని. నేను చెప్పినట్టే జరిగిందా? నాకు నమ్మకం ఉందండి. మీరు చెప్పినాకనే ఆ నమ్మకం ఇంకా పెరిగింది. మరి నాకేం బహుమతి లేదా? ఏం కావాలి? ఏం కావాలి అంటే ప్రస్తుతానికి ఒక ముద్దుతో సరిపెట్టుకుంటా. మధ్యలో ఈ కిటికీల గోలేంటి? బయట బట్టలు ఆరేసున్నాయండి, నేను పోయి తీసుకొస్తాను. ఎట్లుందండి ఈసారి? ఇంద్ర నాకు అత్తయ్య ప్రేమ కనిపిస్తుందండి. ఈరోజు నాకు అత్తయ్య ప్రేమ కనిపిస్తుందండి. నేను కోరుకుంది గిదే కదా. ఇంతకు ముందే కదా శ్రీవల్లి వచ్చింది, ఇలాగే కదా అడిగింది. ఏందండి ఏం మాట్లాడరు? మీకు ఈ చీర నచ్చలేదా? బాగుంది. ఏందండి అటు ఇటు చూస్తుండ్రు? ఎదురుగా నేనుంటే ఏందండి మీరు? శ్రీవల్లి, అగండి, అత్తమ్మ పిలుస్తుంది.
ఏంటిది? ఏం జరుగుతుంది? జరిగేది నిజమేనా లేక నేను భ్రమపడుతున్నానా? ఏమైందండి? ఆ? ఎందుకు అట్లున్నారు? ఆ చెమట్లేంది? ఏం లేదు. సరే, మావయ్య గారికి టాబ్లెట్స్ ఇచ్చొస్తాను. ఏదో జరుగుతుంది. భ్రమ నిజం అనేది అర్థం కాకుండా ఉంది. ఏంటిది? శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి. రామ్మా, కూర్చో. ఇప్పుడు ఎందుకత్తమ్మా? ఎందుకేంటి, కడుపుతో ఉన్నప్పుడు పండ్లు తినాలి, అవే ఆరోగ్యం. నీకే కాదు, నీ కడుపున పుట్టబోయే బిడ్డకి కూడా. తర్వాత తింటలే అత్తమ్మా. ఏం కాదు, ఇప్పుడే తినాలి, కూర్చో. పుట్టబోయే బిడ్డ గురించి తల్లిగా నువ్వెన్ని కలలు కంటున్నావో గాని మేమెన్ని కలలు కంటున్నామో తెలుసా? ఈ ఇంటికో వారసుడు రావాలి, ఆ పసిబిడ్డ కేరింతలతో ఈ ఇల్లు ఆనందంగా ఉండాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. ఇన్నేళ్లకి నా కల తీరబోతోంది. చిన్నా కూడా ప్రాణంగా పెంచిన తన తల్లి పుట్టబోతుందని తను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇంతమంది ఎదురుచూసే ఆ బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉండాలి చెప్పు. శ్రీవల్లి, శ్రీవల్లి,
శ్రీవల్లి